ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ఇక ఎమ్మెల్సీ కవిత అయినటువంటి కవిత గారు మరి ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఎందుకంటే 72 గంటల పాటు కూడా ధర్నా చేయబోతున్నారు. మరి ఏ అంశాలపైన ధర్నా చేయబోతున్నారు ఈ విషయానికి సంబంధించి సంపత్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, నిజంగా ఎందుకంటే మీరు చేపలను తీసుకొని వచ్చారు, మరి 72 గంటల పాటు ఎమ్మెల్సీ కవిత గారు ధర్నా చేపట్టబోతున్నారు. ప్రధానంగా ఏ అంశాలు డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు మా యొక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవనీయులు కవితక్క గారు ఇవాళ బీసీల కొరకు 72 గంటల నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా నుండి పెద్ద ఎత్తున మత్స్యకారులు, దాదాపు అన్ని కుల సంఘాల నాయకులు, ఎందుకంటే ఈ బీసీ ఉద్యమం ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సాధ్యం కాదు. ఇవాళ ఈ కవితక్క గారు చేసే దీక్ష ఉద్యమ ఫలితం ఏ విధంగా ఉంటుందంటే భవిష్యత్తు బీసీ బిడ్డలందరూ విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, అందులో భాగంగా మా యొక్క కామారెడ్డి జిల్లా నుంచి వాళ్ళ మత్స్యకారులు రావడం జరిగింది. వివిధ కుల సంఘాల నాయకులు కూడా వచ్చి వాళ్ళ కవితక్క గారికి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున వచ్చి వాళ్ళ మద్దతు తెలపడం జరుగుతుంది. ఇక్కడ కానీ 3 ప్రధాన పార్టీలు కూడా బీసీఏ మా ప్రధాన జెండా, మా పార్టీతోటే బీసీ అభివృద్ధి జరుగుతుంది అని అంటున్నారు. మరి గత 10 ఏళ్ళుగా కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంది, మరి అప్పుడు ఎందుకు ఈ బీసీ బిల్లు గుర్తురాలేదు? ఇప్పుడు సమాజంలో ఏ వర్గానికి ఎప్పుడు అన్యాయం జరుగుతుందో ఆ వర్గానికి న్యాయం చేసే దిశగా కవితక్క గారు ఎప్పుడైనా ముందుంటారు. ఇవాళ బీసీలకు స్థానిక సంస్థల్లో చాలా నష్టం జరిగి ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కాలేక చాలా నష్టపోతారన్న ఉద్దేశంతో ఇవాళ బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కవితక్క గారు ఈ బీసీ ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. గతంలో ఎందుకంటే ఆ రోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వల్ల చేయలేకపోయారు. ఇవాళ బీసీ ఉద్యమం ఖచ్చితంగా అవసరం కాబట్టి ఇట్లా చేస్తారు. క్షేత్రస్థాయిలో మాత్రం బీసీ బిల్లులు రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే 18 నెలలుగా చేయలేనటువంటి పనులు మరి గత 10 ఏళ్ళుగా ఎందుకు చేయలేదు? బీసీ బిల్లులు పెండింగ్ ఉండడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు అనుకుంటే 5 నిమిషాల పని కాబట్టి అలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు సాధించాలనేదే కవితక్క గారి ఆధ్వర్యంలో మా అందరి కోరిక. ఇది బీసీ బిల్లు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పూర్తిగా ఆధారపడి ఉంది. ఎందుకంటే బీసీ బిల్లు పూర్తిగా రావాలి, అదేవిధంగా రాష్ట్రంలో బీసీ ఎజెండా కూడా నిలబడాలి అంటే పూర్తిగా కూడా ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైతే పూర్తి బాధ్యత వహించాలని చెప్పిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్, రాణి, కొలుగురి 24/7.